నీ దుఃఖం ఏదైనా, ఆ దుఃఖానికి కారణం ఏదైనా, దుఃఖాన్ని తొలగించేటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే శివునికి మాత్రమే ఉంది. అదేమిటండి అని అంటే, మనిషి ఒక దుఃఖము కాదు. చూడండి, ఒక వ్యక్తి నరకములో బాగా బాధలు పడుతూ ఉన్నాడు, యాతనలు పడుతున్నాడు, దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. అతను విష్ణువుని ఆరాధించాడు, లేదా కృష్ణుని ఆరాధించాడు, ఎవరినో ఆరాధించాడు. ఆ విధంగా ఆరాధించడం వలన నరక విముక్తి, దుఃఖ విముక్తి అవుతుందే కానీ మనస్సు నుండి, మాయ నుండి, మనస్సు మాయ పెట్టేటువంటి దుఃఖము నుండి మనుషులు తప్పించుకోలేరు, దేవతలు కూడా తప్పించుకోలేరు. చూశారా? అందుకనే శివారాధన అంత శ్రేష్టమైనటువంటిది. నువ్వు వైకుంఠానికి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా నీకు దుఃఖం ఉండదా? ఉంటుంది. ఎందుకు దుఃఖం ఉంటుందండి? మనస్సు ఉంది కదా. మనస్సు ఉంటే కోరికలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అసూయ ఉంటుంది, అరిషడ్వర్గాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి.